హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. పిల్లలు, మనం అమ్మ చెప్పిన కమ్మన్న కథల గురించి, నీతి కథల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం బంగారు మొలక కథ పేరు. అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. సమయం దొరికినప్పుడల్లా రాజ్యంలో పర్యటించేవాడు. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు రాజు పర్యటనకు బయలుదేరాడు. ఒక గ్రామం పొలిమేరలో రాజుకి మామిడి మొక్కతో ఒక ముసలివాడు కనిపించాడు. రాజు ఆ వృద్ధుడిని గమనిస్తున్నాడు. అతను మామిడి మొక్కను నాటి దానికి నీరు పోస్తూ ఉన్నాడు. రాజు మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ మొక్క ఎప్పుడు చెట్టు అవుతుంది? కాయలు ఎప్పుడు కాస్తుంది? ఈ ముసలివాడు ఎప్పుడు వాటిని తింటాడు? రాజుకు నవ్వు కూడా వచ్చింది. తాతను అడిగాడు, తాత, నీవు ఎంత అమాయకుడివి! ఇప్పుడు మామిడి మొక్క నాటుతున్నావు. ఇది పెరగాలి, పెద్దవ్వాలి, దానికి కాయలు కాయాలి. ఇది ఎప్పటికీ జరిగే పని. అప్పటిదాకా నీవు బతికి ఉంటావా తాత అని రాజు అడిగాడు. రాజు మాటలు విని ముసలివాడు బోసి నోటితో నవ్వాడు. రాజా, ఈ మొక్క నాటితే నా కోసం కాదు, అప్పటి వరకు బతికి ఉండనని నాకు బాగా తెలుసు. ఇది పిల్లలు తింటారు, జనం తింటారు. ఎన్నాడో మన తాతలు నాటిన మొక్కలే ఇప్పటికీ చెట్లయ్యి ఫలాలు ఇస్తున్నాయి. వాటినే మనం తింటున్నాం కదా రాజా. ఏ పని అయినా మన కోసం చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి. ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా రాజా? ఇంత అభివృద్ధి ఉండేదా అన్నాడు ఆ ముసలాయన. ఆ తాత మంచి మాట చెప్పాడు. తాత మనసు చాలా మంచిదనుకుని రాజు ముసలివాడికి 25 నాణేలు, బంగారు నాణేలు అందించాడు. తాత ముఖం ఆనందంతో వికసించింది. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అంటూ తాత సంబరపడిపోయాడు. అతని సంబరం చూసి రాజు కూడా ఆనందించాడు. పిల్లలు విన్నారు కదా మరో కథలో. ఇప్పుడు మనం విన్నాం. బుద్ధి బలం సింహం విఎస్ కుందేలు, వీటి కథ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. బుద్ధి బలం సింహం కుందేలు. ఒకప్పుడు బాసురకం అనే పెద్ద సింహం ఉండేది. అది అడవికి రాజు. ప్రతిరోజు ఎన్నో జంతువులను వేటాడి చంపుకుంటూ ఉండేది. కానీ దానికి రోజుకొక్క జంతువు చాలు. ఒకరోజు అడవిలో జంతువులన్నీ సింహం దగ్గరికి వెళ్ళాయి. ప్రభు, రాజు కర్తవ్యం తన వృత్తుల్ని రక్షించడం, వాళ్లను నాశనం చేయడం కాదు. మీరు అనవసరంగా ఎన్నో జంతువులను చంపుతున్నారు. మీరు మీ గుహలోనే ఉంటే మేము మీకు ఆహారంగా రోజు ఒక జంతువును పంపుతాం. మీరు దాన్ని చంపి తినవచ్చు అన్నాయి. సింహం ఒప్పుకుంది. కొంతకాలం ఈ ఏర్పాటు ప్రకారమే జరిగింది. ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చింది. అది సింహం గుహ వైపు మెల్లగా నడవడం ప్రారంభించింది. తోవలో పెద్ద బావి కనిపించింది. కుతూహలంతో ఆ బావిలోకి తుంగి చూసింది. తన ప్రతిబింబం కనిపించింది. దానికి మెరుపులాంటి ఆలోచన తోచింది. సాయంకాలం దాకా ఉంది ఆ సింహం గుహకు వెళ్ళింది. సింహం ఆకలితో నకనకలాడుతూ ఉంది. కోపంతో ఊగిపోతూ ఉంది. కుందేలుపై అరిచింది. నీవు నాకు సరిపోయేంత జంతువు కాదు, పైగా ఇంత ఆలస్యం చేశావు. జంతువులన్నింటినీ కూడా చంపుతాను అని చెప్పింది. కుందేలు చెప్పింది, మహారాజా, నా మీద కోప్పడకండి. జంతువులకు తెలుసు మేం చాలా చిన్న జంతువులమని. అందుకే నాతో పాటు మరో 3 పంపాయి. తోవలో మరో సింహం ఎదురయ్యింది. తను మీకంటే పెద్ద దాన్నని, బలమైన దాన్నని చెప్పింది. తనే అడవికి నిజమైన రాజునని చెప్పింది. నాతో వచ్చిన 3 కుందేళ్లను చంపి తిన్నది. ఈ విషయమంతా చెప్పడానికి నన్ను మీ వద్దకు పంపించింది అని చెప్పింది ఆ కుందేలు. సింహం చాలా కోపంతో వచ్చింది. ఆ కొత్త సింహాన్ని చూడటానికి కుందేలుతో బయలుదేరింది. కుందేలు దాన్ని బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. సింహం నీళ్లలో తన నీడను చూసుకుంది. బావిలో మరొక సింహం ఉన్నట్టు భ్రమించింది. భయంకరంగా గర్జిస్తూ బావిలోకి దూకింది. దాంతో సింహం పని పూర్తయింది. కుందేలు సంతోషంగా ఈ వార్తని జంతువులన్నింటికీ చెప్పింది. అన్నీ కలిసి
క్రూరసింహం పీడ విరగడైనందుకు పండగ చేసుకున్నాయి. పిల్లలు, మనం ఇప్పుడు బావిలో నీళ్లు కథ గురించి చెప్పుకుందాం. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు. ఆయన ఏ సమస్యనైనా తన తెలివితేటలతో సులువుగా పరిష్కరించేవాడు. ఆ రాజ్యంలో ఒక జమీందారు ఉన్నాడు. అతను రైతుకు ఒక బావి అమ్మాడు. ఆ రైతు బావిలో నీళ్లు తోడుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు జమీందారు రైతును ఆపాడు. నేను నీకు బావిని అమ్మాను, కానీ అందులోని నీళ్లు అమ్మలేదు అని చెప్పాడు. అవి నావి, ఆ నీళ్లు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో అన్నాడు. రైతుకి కోపం వచ్చింది. వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. న్యాయం కోసం అక్బర్ ఆస్థానానికి వెళ్లారు. అక్బర్ వారు చెప్పినదంతా విని బీర్బల్ వైపు చూశాడు. సమస్యను పరిష్కరించమన్నాడు. బీర్బల్ కొద్దిసేపు ఆలోచించాడు. జమీందారు వైపు చూసి ఇలా అన్నాడు, సరే, నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్లు అమ్మలేదు కదా. జమీందారు సంతోషంగా అవును అన్నాడు. బీర్బల్ అడిగాడు, బావి రైతుదేనా? జమీందారు అవును అన్నాడు. సరే, రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి. వెంటనే బావిలోని నీళ్లన్నీ తోడుకొని వెళ్ళిపో, లేదా నీళ్లు పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు అని తీర్మానించాడు. జమీందారు ముఖం పాలిపోయింది. చేసిన తప్పుకు తలదించుకున్నాడు. రైతుని మోసం చేయాలనుకున్నందుకు తనను క్షమించమని అక్బర్ షాను వేడుకున్నాడు. రైతు సంతోషించాడు. అక్బరు బీర్బల్ని అభినందించాడు. పిల్లలు, మనం ఇప్పుడు ఐకమత్యం కథ పేరు చెప్పుకుందాం. రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కానీ పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలుపెట్టారు. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. అయినా వాళ్లలో మార్పు రాలేదు. వాళ్లలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు. ఒకరోజు వాళ్లతో కొన్ని పుల్లలు తెప్పించాడు. వాటిని కట్టగా కట్టమని చెప్పాడు. మొదటి కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను విరవలేకపోయాడు. రెండవ కొడుకుని పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను కూడా విరవలేకపోయాడు. చివరగా 3వ కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు. తండ్రి 3 కొడుకులను దగ్గరకు పిలిచాడు. పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరచమని చెప్పాడు. వాళ్ళు అవలీలగా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు, మీకు ఏమర్థమైంది అని అడిగాడు పిల్లల్ని. నాన్న, కలిసి ఉంటే మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు నాన్న. విడిపోతే బలహీనులమైపోతాం నాన్న. ఇక కలిసి ఉంటాం, ఎప్పుడూ కలవలేకుండా వేరుగా ఉండం అన్నారు కొడుకులు. తండ్రి సంతృప్తి చెందాడు. పిల్లలు, నచ్చిందనుకుంటాను. బాగుంది కదా కథ. మరి తెలివైన దుప్పి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. తెలివైన దుప్పి కథ పేరు. బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి ఒక చెట్టు పండ్లంటే చాలా ఇష్టం. ఒక వేటగాడు ఇదంతా గమనించాడు. చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు. దానికి ఒక ఉచ్చు అల్లాడు. చెట్టు మీద కూర్చుని దుప్పి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దుప్పి వచ్చి పండు నోటిలో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడు. దుప్పి ఉచ్చుల పడిపోతుంది. ఇది వాడి ఆలోచన. రాగానే వచ్చింది, కానీ దూరంగా ఆగింది. పండ్లు బాగా మగ్గి తీయని వాసన వస్తుంది. ఒకవైపు పండు తినాలని అనిపిస్తుంది, కానీ పండ్లు ఉన్న తీరు దుప్పికి సందేహం కలిగించింది. అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది. వేటగాడు దుప్పిని చూశాడు. అది ఆగి నిలబడి ఉండటం గమనించాడు. వాడికి తొందరైపోతోంది. దుప్పి వెనక్కి వెళ్ళి పోతుందేమోననే భయంతో దానికి పండ్లు కనబడాలని చెట్టు మీద నుండి కొన్ని పండ్లు విసిరాడు. ఒక్కొక్కటే తింటూ అది బుట్ట దగ్గరికి వస్తుందని వాడి ఆశ. కానీ దుప్పి చాలా తెలివైంది కదా. చెట్టు నుంచి పండ్లు రాలితే సూటిగా కింద పడుతాయి, అంతేగాని ఎవరో విసిరినట్లు పడవు కదా. ఏదో తిరకాసు ఉందని అర్థమైంది దుప్పికి. చెట్టు మీద ఉన్న వేటగాన్ని చూసింది, కానీ చూడనట్లే చెట్టుతో అన్నది, చెట్టు పండ్లు విసురుతున్నావేంటి? నీ అలవాటు మార్చుకున్నావా? అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను. ఇక నీ దగ్గరికి పండ్ల కోసం రాను అంటూ వెనుదిరిగి పోబోతుంది. వేటగాడికి దుప్పి చిక్కలేదని కోపం వచ్చింది. గట్టిగా అరిచాడు. ఇవాళ
తప్పించుకుంటే తప్పించుకున్నావు, రేపు నిన్ను వదిలేదు లేదు అన్నాడు వేటగాడు. పూర్తిగా బయటపడిపోయాడు. మళ్ళీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలో మాయమైపోయింది. మోసగాళ్ళంటుంటారు, వాళ్ళ మాయలో పడకూడదు. ఆశ ప్రమాదంలోకి నెడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. దుప్పి చాలా తెలివైంది కదూ. పిల్లలు, మనం ఇప్పుడు నక్క పీతలు కథ గురించి చెప్పుకుందాం. ఒకరోజు ఓ నక్క నదీ తీరాన కూర్చుని బోరు బోరున ఏడుస్తోంది. అది విని చుట్టుపక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయటకు వచ్చి నక్కను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాయి. అయ్యో, నన్ను నా బృందంలోని వేరే నక్కలన్నీ అడవిలోంచి తరిమేశాయి అని ఏడుస్తూనే సమాధానమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకలా జరిగిందని అడిగాయి. ఎందుకంటే ఆ నక్కలన్నీ మిమ్మల్ని తినాలని పన్నాగమలుతుంటే నేను వద్దన్నాను. మీలాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి అంది నక్క. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడిగాయి పీతలు. తెలీదు, ఏమైనా పని చూసుకోవాలి అని దీనంగా జవాబిచ్చింది ఆ నక్క. పీతలన్నీ కలిసి ఆలోచించాయి. మన వల్లే దీనికి కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి ఉండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకుని కృతజ్ఞతలు తెలిపింది. రోజంతా పీతలతో ఉండి వాటికి కథలు కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉంది. రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంతా వెన్నెలతో వెలిగిపోయింది. ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైనా విహరించారా? చాలా బాగుంటుంది అని నక్క పీతలని అడిగింది. భయం కొద్దీ ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళలేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీసుకొని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడా బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళాక నక్క మూలగడం మొదలుపెట్టింది. పీతలన్నీ ఆశ్చర్యంతో ఏమైందో అని చూస్తుండగా హఠాత్తుగా అడవిలోంచి చాలా నక్కలు బయటకు వచ్చి పీతలపై పడ్డాయి. పీతలు బెదిరిపోయి అటూ ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కానీ నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి. ఎలాగోలేగా ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతి కష్టంగా వాటి కన్నాలను చేరుకుని నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధపడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్థమయ్యింది. దుష్టులతో దూరంగా తప్పనిసరిగా ఉండాలని అర్థమయ్యింది. విన్నారు పిల్లలు, అమ్మ చెప్పిన కమ్మని కథలు మీకు నచ్చినాయనుకుంటాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమః శివాయ నమః.